GK Madhu sir online classes. టుడే అక్టోబర్ 16th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందుగా మన వీడియోను అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక 4-5 డేస్లో మన యాప్లోకి కోర్సు అప్డేట్తో మొత్తం కోర్సులన్నీ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఫస్ట్ మాత్రం ఈ వీడియోని అందరూ దయచేసి లైక్ చేయట్లేదు, ఎక్కువ మంది లైక్ చేయండి, ఓకేనా? చూద్దాం. అక్టోబర్ 16 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఫస్ట్ అక్టోబర్ 16 గురించి డిస్కషన్ చేద్దాం. అక్టోబర్ 16 గురించి. అక్టోబర్ 16 అనేది వరల్డ్ ఫుడ్ డే. వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడంటే అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే. ఈ వరల్డ్ ఫుడ్ డేను 1981 నుండి సెలబ్రేట్ చేస్తున్నారు. 1981 నుండి సెలబ్రేట్ చేస్తున్నారు వరల్డ్ ఫుడ్ డే. మరి వరల్డ్ ఫుడ్ డే 2025 వరల్డ్ ఫుడ్ డే యొక్క థీమ్ ఏంటయ్యా అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ థీమ్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ ఏ బెటర్ ఫుడ్, ఫర్ బెటర్ ఫుడ్, hand in hand for better food and a better future, and a better future. ఇది 2025 వరల్డ్ ఫుడ్ డే యొక్క థీమ్. మరి వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ 16 అన్న ఫుడ్ కు సంబంధించి యుఎన్ఓ ఆర్గనైజేషన్ FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO ఫార్మేషన్ 1945 అక్టోబర్ 16న FAOని ఏర్పాటు చేశారు. FAO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఇటలీ రాజధాని రోమ్ నగరంలో FAO హెడ్ క్వార్టర్ ఉంది. FAO ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే క్యూ డోంగ్యూ అనే వ్యక్తి FAO డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నాడు. అలానే ఫుడ్ కు సంబంధించి మరొక యుఎన్ఓ ఆర్గనైజేషన్ WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే రోమ్ నగరంలోనే ఉంది. దీని 1961 డిసెంబర్ 19th WFPని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ప్రజెంట్ డీజీ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి సిండ్ మెక్ కెయిన్ అనే వ్యక్తి. సిండ్ మెక్ కెయిన్ అనే వ్యక్తి ప్రజెంట్ ఈ WFP డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నాడు. ఈ WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 2020లో నోబెల్ పీస్ అవార్డు రావడం జరిగింది. మనకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కూడా ఉంది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది 1986లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను ప్రకటిస్తే 1987 నుండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను ప్రదానం చేస్తున్నారు. మరి మొట్టమొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను 1987లో MS స్వామినాథన్ కు ప్రకటించారు. MS స్వామి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్, MS స్వామినాథన్ కు ప్రకటించడం జరిగింది. మరి MS స్వామినాథన్ కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను ఫస్ట్ టైం ప్రకటిస్తే రీసెంట్ గా 2025 సంవత్సరానికి మరియం జల హంగ్రీవా అనే పర్సన్ కు 2025 కి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను ప్రకటించడం జరిగింది. ఈమెది ఏ కంట్రీ అంటే బ్రెజిల్ కంట్రీకి చెందిన. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను 1986 లో ప్రకటిస్తే 1987 నుండి ప్రదానం చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎవరికి ఇచ్చారంటే MS స్వామినాథన్. రీసెంట్ గా ఎవరికి ఇచ్చారంటే మరియా జల హంగ్రీవాకి ఇచ్చారు. ఏమి దేశం అంటే బ్రెజిల్ దేశానికి చెందిన. మరి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫస్ట్ MS స్వామినాథన్ కి ఇస్తే MS స్వామినాథన్ జయంతి ఆగస్టు 7, ఆయన వర్ధంతి అయితే సెప్టెంబర్ 28, 2023లో మరణించాడు. అదే MS స్వామినాథన్ 1925 ఆగస్టు 7న జన్మించాడు. MS స్వామినాథన్ అసలు పేరు మాంకొంబు సాంబ శివన్ స్వామినాథన్. MS స్వామినాథన్ యొక్క రియల్ నేమ్. ఈ MS స్వామినాథన్ కు 1967లో పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. 1971లో రామన్ మెగాసిస్ అవార్డు ప్రకటించారు. 1972లో పద్మభూషణ్ ప్రకటించారు. 1989లో పద్మ విభూషణ్ ప్రకటించారు.
2024లో భారతరత్న అవార్డు ప్రకటించారు. ఎవరికి? ఎంఎస్ స్వామినాథన్ కు. ఎంఎస్ స్వామినాథన్ 2024లో భారతరత్న అవార్డును ప్రకటించారు. అలానే ఇప్పుడు 1987లో ఫస్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎంఎస్ స్వామినాథన్ కి ప్రకటించడం జరిగింది. రీసెంట్ గా ఎంఎస్ స్వామినాథన్ కి సంబంధించి ఒక అవార్డు ప్రారంభించారు 2025లో. ఆ అవార్డు పేరు ఎంఎస్ స్వామినాథన్ పేరు మీద ప్రారంభించబడిన అవార్డు పేరు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్. అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్ 2025లో స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం. ఈ అవార్డు రీసెంట్ గా ఎవరికి ఇచ్చారంటే ఒక నైజీరియా శాస్త్రవేత్త అడాముల నైజీరియా సైంటిస్ట్ అడేమొల అడ్నేలే అనే పర్సన్ కు 2025 కి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్. ఫస్ట్ టైం ఈ అవార్డు ఎవరికి ప్రకటించారంటే ఆ నైజీరియా శాస్త్రవేత్తకు ప్రకటించారు. ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫస్ట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా అయితే బ్రెజిల్ మహిళకు ఇవ్వడం మనం ప్రకటించుకోవడం జరిగింది. మరి వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ 16 అన్నాం, అక్టోబర్ 16 అన్నాం. అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే అయితే నేషనల్ ఫుడ్ డే ఎప్పుడంటే అక్టోబర్ 24. నేషనల్ ఫుడ్ డే అక్టోబర్ 24. ఈ అక్టోబర్ 24 వరల్డ్ పోలియో డే. వరల్డ్ పోలియో డే కూడా అక్టోబర్ 24. అలానే ఈ అక్టోబర్ 24 అక్టోబర్ 24 మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ పోలియో డే అన్నాం, వరల్డ్ నేషనల్ ఫుడ్ డే అన్నాం. అలానే యుఎన్ఓ ఫార్మేషన్ డే. యుఎన్ఓని ఏర్పాటు చేసింది కూడా అక్టోబర్ 24. 1945 అక్టోబర్ 24న యుఎన్ఓని ఏర్పాటు చేశారు. ఒకటేమో నేషనల్ ఫుడ్ డే, ఇంకోటేమో యుఎన్ఓ ఫార్మేషన్ డే, ఇంకోటేమో వరల్డ్ పోలియో డే, ఇంకొకటేమో తెలంగాణ మలిదశ ఉద్యమంలో సకల జనుల సమ్మె. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఎండ్ అయింది కూడా అక్టోబర్ 24. సకల జనుల సమ్మె జరిగింది 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు జరిగింది. అక్టోబర్ 24 సకల జనుల సమ్మె ఎండ్ అయింది. ఎన్ని రోజులు అంటే 42 రోజుల పాటు సకల జనుల సమ్మె జరిగింది. మన ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ లోక్సభ స్థానాలు ఎన్ని? 42, 42. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు ఎన్ని? 42. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 42. అలానే ఇప్పుడు మనకు రంజీ ట్రోఫీ జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ నిన్న స్టార్ట్ అయింది. అక్టోబర్ 15 స్టార్ట్ అయింది. 91 రంజీ ట్రోఫీ. ఇప్పటి వరకు రంజీ ట్రోఫీ 90 సార్లు జరిగితే ఆ రంజీ ట్రోఫీ ఎక్కువ సార్లు వచ్చింది ముంబై. ఆ ముంబైకి ఎన్ని సార్లు అంటే 42 సార్లు ముంబైకి రంజీ ట్రోఫీ రావడం జరిగింది. మరి వరల్డ్ పోలియో డే అక్టోబర్ 24. భారత్ను పోలియో రహిత దేశంగా WHO ప్రకటించింది. 2014 మార్చి 27న WHO భారత్ను పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. ఇది ఒక పాయింట్. మనకు అక్టోబర్ 16 సంబంధించి ఒక పాయింట్ ఇది. మరొకటి 1905 అక్టోబర్ 16. అక్టోబర్ 16 మరొక అక్టోబర్ 16 ఉంది. ఒకటేమో వరల్డ్ ఫుడ్ డే అన్నాం. రెండో అక్టోబర్ 16 ఏంటంటే బెంగాల్ పార్టీషన్, బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే అక్టోబర్ 16. బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది అక్టోబర్ 16. ఏ ఇయర్ అంటే 1905. బెంగాల్ పార్టీషన్, బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ జాతి ఐక్యతను చాటుతూ ఠాగూర్ పిలుపు మేరకు బెంగాల్ ప్రజలు రక్షాబంధన్ నిర్వహించింది అక్టోబర్ 16. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ జాతి ఐక్యతను చాటుతూ ఠాగూర్ పిలుపు మేరకు బెంగాల్ ప్రజలు రక్షాబంధన్ జరిపింది అక్టోబర్ 16. 1905 అక్టోబర్ 16. ఈ 1905 అక్టోబర్ 16నే బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ జాతి ఐక్యతను చాటుతూ ఠాగూర్ రాసిన గీతమే అమర్ సోనా బంగ్లా. అమర్ సోనా బంగ్లా అనే గేయాన్ని రాశాడు. ఇదే తర్వాత బంగ్లాదేశ్ జాతీయ గీతం కావడం జరిగింది. తర్వాత దీన్నే బంగ్లాదేశ్ జాతీయ గీతంగా పెట్టడం జరిగింది. ఈ బెంగాల్ విభజనను బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది మాత్రం 1905 జూలై 20న ప్రకటిస్తే ఆ బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ అయింది 1905 ఆగస్టు 7న స్టార్ట్ అయితే ఆ బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది 1905 అక్టోబర్ 16 అమల్లోకి వచ్చింది. ఆ బెంగాల్ విభజన గురించి మొదటిసారిగా ప్రస్తావించిన పత్రిక, ఫస్ట్ పత్రిక ఏదంటే బెంగాల్ విభజన గురించి ప్రస్తావించిన పత్రిక సంజీవని అనే పత్రిక ప్రకటించింది. ఫస్ట్ పత్రిక బెంగాల్ విభజన గురించి ప్రచురించిన పత్రిక సంజీవని
ఆ సంజీవని పత్రిక సంపాదకుడు కృష్ణ కుమార్ మిత్ర ఆ పత్రిక సంపాదకుడు. బెంగాల్ విభజన గురించి మొట్టమొదటిసారిగా అధికారికంగా ప్రకటించిన పత్రిక అయితే అమృత్ బజార్. అధికారికంగా ప్రకటించింది అమృత్ బజార్. ఫస్ట్ ప్రకటించింది సంజీవని, కానీ అధికారికంగా ఫస్ట్ ప్రకటించింది అమృత్ బజార్ అనే పత్రిక. దీని పత్రిక సంపాదకుడు శశిర్ కుమార్ ఘోష్ అనే వ్యక్తి ఈ పత్రిక సంపాదకుడు. ఆ బెంగాల్ మీద జరిగింది 1905 అక్టోబర్ 16. బెంగాల్ మీద జరిగినప్పుడు వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? లార్డ్ కర్జన్ అనే వ్యక్తి వైస్రాయ్గా పనిచేస్తున్నాడు. మళ్ళీ బెంగాల్ విభజన డిజాల్వ్ రద్దయింది ఎప్పుడు? 1911లో రద్దయింది. ఆ 1911లో వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? లార్డ్ హార్డింజ్ సెకండ్ అనే వ్యక్తి అప్పుడు బెంగాల్ విభజన రద్దయినప్పుడు వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి. అక్టోబర్ 16 లో బాగా వార్తల్లోకి వచ్చిన ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. థర్డ్ పాయింట్ వచ్చి కామన్వెల్త్ గేమ్స్ గురించి ఒకటి న్యూస్ లోకి వచ్చింది. ఏంటిది? 2030లో 2030లో 24th కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడంటే ఇండియాలో జరగనున్నవి. ఎక్కడంటే అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. 2030లో 24th కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. దీన్ని అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించేది ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ నవంబర్ 26న దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 2030లో 24th కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగనున్నవి. మరి కామన్వెల్త్ గేమ్స్ 4 years ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు 2030 అంటే దీనికన్నా ముందు ఎప్పుడు జరుగుతాయి? 2026లో జరుగుతాయి. అదెన్నో? అది 23rd కామన్వెల్త్ గేమ్స్. ఇది ఎక్కడ? స్కాట్లాండ్ లో జరగబోతుంది. ఎక్కడ అంటే గ్లాస్గో అనే ప్రాంతంలో జరగబోతుంది. 2026 కన్నా ముందు ఎప్పుడు జరుగుతాయి? జరిగినాయి ఆల్రెడీ 2022లో 22nd కామన్వెల్త్ గేమ్స్. ఇవి ఎక్కడ జరిగినాయి అంటే ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ లో జరిగితే ఇండియాకు 61 మెడల్స్ వచ్చి మెడల్స్ వైజ్ ఇండియా 4th ప్లేస్ లో నిలిచింది 2022లో. 2022 కంటే మళ్ళీ ముందు ఎప్పుడు జరుగుంటాయి? 2018లో జరిగింటాయి. 2018లో జరిగిన 21st కామన్వెల్త్ గేమ్స్. ఇవి ఎక్కడ జరిగినాయంటే గోల్డ్ కోస్ట్ ఏ కంట్రీ అంటే ఆస్ట్రేలియా. దీనికంటే ముందు ఎప్పుడు జరుగుంటాయి? 2014లో జరిగింది. 2014లో జరిగిన 20th కామన్వెల్త్ గేమ్స్. ఇవి ఎక్కడ జరగబోతున్నాయి? జరిగినవి స్కాట్లాండ్ లోనే. ఇప్పుడు జరగబోయేది స్కాట్లాండ్ లోనే. 2014లో జరిగింది స్కాట్లాండ్. దానికంటే ముందు 2010లో ఎన్నోది? 19th కామన్వెల్త్ గేమ్స్ అంటే మన ఇండియాలోనే జరిగింది, ఢిల్లీలో. 2010లో ఈ కామన్వెల్త్ గేమ్స్ జరిగింది. మళ్ళీ 2030 20 years తర్వాత మళ్ళా కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో జరగబోతుంది. అసలు కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1930లో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయింది. ఈ 1930లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే కెనడా అనే కంట్రీలో స్టార్ట్ అయింది. అంటే 2030లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించబోయే కంట్రీ ఏదంటే ఇండియా. ఎక్కడంటే అహ్మదాబాద్ వేదికగా. అది 24th కామన్వెల్త్ గేమ్స్. ఓకేనా? రైట్. ఇదొక పాయింట్. నెక్స్ట్ వార్తల్లోకి వచ్చిన మరొకటి, అక్టోబర్ 16 వార్తల్లోకి వచ్చిన మరొక అంశం ఏంటంటే మడగాస్కర్ అనే కంట్రీ ఒకటి వార్తల్లోకి వచ్చింది. మడగాస్కర్ అనే ఒక కంట్రీ న్యూస్ లోకి రావడం జరిగింది. ఈ మడగాస్కర్ అనే కంట్రీ తూర్పు ఆఫ్రికాలో ఒక దేశం. ఈ మడగాస్కర్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఆంటానా నరీవో దీని యొక్క క్యాపిటల్. దీని యొక్క కరెన్సీ ఏంటంటే ఏరియారి. దీని యొక్క కరెన్సీ ఏంటంటే ఏరియారి అనేది కరెన్సీ. ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది? మడగాస్కర్ తూర్పు ఆఫ్రికా కంట్రీ అండ్ కాంటినెంట్ కి సంబంధించింది. ఈ తూర్పు ఆఫ్రికా దేశమైన మడగాస్కర్ లో సైన్యం తిరుగుబాటు చేసి పరిపాలన చేతుల్లోకి తీసుకుంది. అంటే ఆర్మీ ఆధీనంలోకి వచ్చింది. మడగాస్కర్ దేశంలో పరిపాలన ఆధీనంలోకి వచ్చింది. ఎందుకంటే అక్కడ విపరీతమైన పేదరికం, విద్యుత్ కోతలు, అలానే ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఇవన్నీ అంశాలను నిరసిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయడంతో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడంతో సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. ఆ సైన్యం ఆధీనంలోకి తీసుకుంటే అక్కడ తీసుకున్న సైన్యం ఆర్మీ పేరు ఏంటంటే క్యాపార్స్. అక్కడ ఆర్మీ ఆధీనం తీసుకున్న ఆర్మీ దళం పేరు ఏంటంటే క్యాపాస్ట్ అనే ఒక ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది అక్కడ మడగాస్కర్. ఆ తొలగించబడిన మడగాస్కర్ అధ్యక్షుడు ఎవరంటే ఆండ్రీ రాజోలినా.
ఆండ్రే రాజోలినా మడగాస్కర్ లో తొలగించబడిన ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రే రాజోలినా ఈయన వేరే దేశానికి పారిపోవడం జరిగింది. అక్కడ విద్యుత్ కోతలు విపరీతంగా, పేదరికం పెరిగిపోవడం, నిరుద్యోగం బాగా విపరీతంగా ఉండడంతో, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో, ప్రజలు తిరుగుబాటు చేయడంతో అది చూసిన ఆర్మీ ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకుంది. ఆధీనంలోకి తీసుకున్న దళం పేరు ఆర్మీ దళం ఏదంటే ఏ కంట్రీ అంటే మడగాస్కర్. ఎక్కడుందంటే ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉంది. ఓకే రైట్, ఇది ఒకటి న్యూస్ లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒకటి. అక్టోబర్ 16 కి సంబంధించి వీడియోని అందరూ లైక్ చేయట్లేదు. మన వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ప్రతిదీ కూడా క్లియర్ గా ఇస్తాను ఇన్ఫర్మేషన్. ఒక కరెంట్ అఫైర్స్ పాయింట్ ఏంటంటే ఆసియా ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్ గా జరిగింది. స్విమ్మింగ్ కి సంబంధించిన ఆసియా ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ అని 4 విభాగాల్లో జరిగితే ఈ ఆసియా ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్ గా జరిగింది. 11th ఎడిషన్ జరిగింది. ఎక్కడంటే మన ఇండియాలో జరిగింది. ఇండియాలో జరగడం ఇది ఫస్ట్ టైం. ఎక్కడంటే అహ్మదాబాద్, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. సౌత్ ఏషియాలో అయితే సెకండ్ టైం, ఇండియాలో అయితే ఫస్ట్ టైం. ఎన్నోవా ఆసియా ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ అంటే 11th 29 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. రీసెంట్ గా సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 11th వరకు 11th ఆసియా ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ జరిగింది. ఎక్కడంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. ఆ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగితే మన ఇండియా మెడల్స్ వైజ్ ఇండియా మెడల్స్ వైజ్ 11th ప్లేస్, 11వ స్థానంలో నిలిచింది. ఇండియా మెడల్స్ వైజ్ 11th ప్లేస్ లో ఉంది. ఆ ఇండియాకు వచ్చిన మెడల్స్ ఏంటంటే 0 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 9 బ్రాంజ్ మెడల్స్, టోటల్ 13 మెడల్స్ తో ఇండియా 11th ప్లేస్. ఆసియా ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 11th, ఇండియా ప్లేస్ కూడా 11th, 13 మెడల్స్ తో. మరి ఆసియా ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ లో ఫస్ట్ ప్లేస్ మెడల్స్ వైజ్ ఫస్ట్ ప్లేస్ ఎవరంటే చైనా, సెకండ్ ప్లేస్ ఎవరంటే కజకిస్తాన్, థర్డ్ ప్లేస్ ఎవరంటే జపాన్. చైనా ఫస్ట్ ప్లేస్ అన్నాం. చైనా 54 మెడల్స్ తో ఫస్ట్ ప్లేస్. 40 గోల్డ్ మెడల్స్, 10 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 54 మెడల్స్ తో. తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరంటే కజకిస్తాన్ 878 అంటే టోటల్ 25 మెడల్స్ తో 23 మెడల్స్ తో సెకండ్ ప్లేస్ కజకిస్తాన్. థర్డ్ వన్ జపాన్ 512 21 మెడల్స్ తో థర్డ్ ప్లేస్. మన ఇండియా అయితే 11th ప్లేస్ 049 13 మెడల్స్. 4 years ఒకసారి జరుగుతాయి. ఫస్ట్ది 1980లో జరిగింది. ఫస్ట్ ఆసియా ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ది ఢాకాలో జరిగింది. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో జరిగింది. ఓకేనా, ఇదొకటి అక్టోబర్ 16 సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో ఇదొకటి. ఆ తర్వాత మరొక కరెంట్ అఫైర్స్ పాయింట్, రీసెంట్ గా ఒక కొత్త రకం పుష్పాన్ని కనుగొనడం జరిగింది. ఒక కొత్త రకం పుష్పాన్ని ఏ స్టేట్ లో అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లోని ఒక జిల్లా. ఆ జిల్లా ఎక్కడంటే పశ్చిమ కమాంగ్ జిల్లాలోని ఒక అటవీ ప్రాంతం షేర్గావ్ అటవీ ప్రాంతంలో ఒక కొత్త రకమైన కొత్త రకమైన పుష్పాన్ని కనుగొనడం జరిగింది. ఆ కొత్త రకమైన పుష్పం పేరు ఇంపేషన్స్ రాజీబియాన్ అనే ఒక కొత్త రకమైన పుష్పాన్ని కనుగొన్నారు. ఇంపేషన్స్ రాజీబియాన్ అనే ఒక కొత్త రకం పుష్పాన్ని ఎవరంటే బిఎస్ఐ వారు, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, బిఎస్ఐ శాస్త్రవేత్తలు ఇంపేషన్స్ రాజీబియాన్ అనే ఒక కొత్త రకమైన పుష్పాన్ని రీసెంట్ గా కనుగొంటే, అసలు యాక్చువల్ గా ఇది ఏ జాతికి చెందిన పుష్పం అంటే గురువింద జాతికి చెందిన ఈ ఇంపేషన్స్ రాజీబియాన్ అనే కొత్త రకం పుష్పాన్ని కనుగొంటే దీని సాధారణ నామం టచ్ మీ నాట్ అనేది దీని సాధారణ నామం పుష్పం. దీనికి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిన పేరు ఇంపేషన్స్ రాజీబియాన్ అనే పుష్పం పేరు పెట్టడం జరిగింది. ఏ స్టేట్ లో కనుగొన్నారంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లో కనుగొన్నారు. ఈ బిఎస్ఐ అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా,
ఇది ఎక్కడుందంటే కోల్కతాలో ఉంది. దీన్ని 1890 ఫిబ్రవరి 13 13వ తారీఖున దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫార్మేషన్. మరి ఫిబ్రవరి 13 అన్నాం. ఫిబ్రవరి 13 ఏంది? నేషనల్ ఉమెన్స్ డే. ఎవరి జయంతి అది? సరోజిని నాయుడు యొక్క బర్త్డే ఫిబ్రవరి 13. అదే నేషనల్ ఉమెన్స్ డే. అలానే ఫిబ్రవరి 13 మరొక పాయింట్, వరల్డ్ రేడియో డే. వరల్డ్ రేడియో డే కూడా ఫిబ్రవరి 13. ఆ ఫిబ్రవరి 13 వరల్డ్ రేడియోను కనుగొన్నది ఎవరు? మార్కోని రేడియోను కనుగొన్నది. ఆ మార్కోని పేరు మీదనే మనం మార్కోని అవార్డును కూడా ప్రదానం చేస్తున్నాం. మార్కోని ప్రైజ్ ను కూడా ప్రదానం చేస్తున్నాం. ఆ మార్కోని ప్రైజ్ కమ్యూనికేషన్ లో నోబెల్ అవార్డుగా భావిస్తారు. ఈ మార్కోని ప్రైజ్ ను 1975లో మార్కోని ప్రైజ్ ను ప్రారంభించడం జరిగింది. 1975లో మార్కోని ప్రైజ్ ప్రారంభిస్తే రీసెంట్ గా 2025కి మార్కోని ప్రైజ్ నిక్ మెక్కిన్ అనే వ్యక్తికి 2025కి మార్కోని ప్రైజ్ ఇచ్చారు. మార్కోని ప్రైజ్ ఎందుకు వచ్చింది? మార్కోని ఎవరు? రేడియోను కనుగొన్నారు. రేడియో ఎందుకు వచ్చింది? వరల్డ్ రేడియో ఎప్పుడు? ఫిబ్రవరి 13. నేషనల్ ఉమెన్స్ డే ఫిబ్రవరి 13. ఈ రెండు ఎందుకు వచ్చినాయి? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫార్మేషన్ 1890 ఫిబ్రవరి 13 కాబట్టి ఆ ఫిబ్రవరి 13 బేస్డ్ ఇవి రావడం జరిగింది. ఓకేనా? ఇదొక పాయింట్. న్యూస్ లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. తర్వాత నెక్స్ట్ది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఒకటి రీసెంట్ గా విడుదల చేయడం జరిగింది 2025కి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ లో మొత్తం ఎన్ని దేశాలు సర్వే చేశారు? అందులో ఇండియా గతంలో ఏ స్థానం, ఇప్పుడు ఏ స్థానంలో ఉంది? ఇండియా పాస్పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు? ఫస్ట్ ప్లేస్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు? ఆ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ పాస్పోర్ట్ ద్వారా వీసా లేకుండా ఎన్ని దేశాల్లోకి వెళ్ళొచ్చు? చివరి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆ దేశ పాస్పోర్ట్ ద్వారా వీసా లేకుండా మరి ఎన్ని దేశాల్లోకి వెళ్ళొచ్చు? ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఇండియా 85వ స్థానంలో ఇండియా నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో మన ఇండియా ప్లేస్ 85 స్థానంలో ఉంటే ఈ ఇండియన్ పాస్పోర్ట్ ద్వారా 57 దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు మన పాస్పోర్ట్ ద్వారా. మనం గతంలో ఏ స్థానంలో ఉన్నట్టే 80వ స్థానంలో ఉన్నాం మనం గతంలో. ఇప్పుడు 85. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే సింగపూర్. పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ సింగపూర్. ఈ సింగపూర్ పాస్పోర్ట్ ద్వారా 193 కంట్రీస్కి వెళ్ళొచ్చు. 193 దేశాల్లో పర్యటించవచ్చు. సింగపూర్ పాస్పోర్ట్ ద్వారా 193 కంట్రీస్కి వెళ్ళొచ్చు. సెకండ్ ప్లేస్ సౌత్ కొరియా పాస్పోర్ట్ ద్వారా 190 కంట్రీస్కి వెళ్ళొచ్చు వీసా లేకుండా. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ జపాన్ 189 కంట్రీస్ కు జపాన్ పాస్పోర్ట్ ద్వారా వెళ్ళొచ్చు. లాస్ట్ ప్లేస్ అయితే ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ ద్వారా 24 కంట్రీస్ కు పాస్పోర్ట్ లేకుండా ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ పాస్పోర్ట్ ద్వారా 24 దేశాల్లోకి వీసా లేకుండా పాస్పోర్ట్ ద్వారా వెళ్ళొచ్చు. ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి డాన్ కాండ్జ్ అనే ఒక పర్సన్ వార్తల్లోకి వచ్చారు. డాన్ కాండ్జ్ అనే పర్సన్. ఈ డాన్ కాండ్జ్ ఎవరంటే ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్. ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండిగా 2025 అక్టోబర్ 6న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. మొన్నటి వరకు ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండిగా ఉన్నది ఎవరంటే గీతా గోపినాథ్. మన ఇండియన్ గీతా గోపినాథ్ ప్లేస్ లో ఈ డాన్ కాండ్జ్ అనే వ్యక్తి ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండిగా రావడం జరిగింది. ప్రజెంట్ ఐఎంఎఫ్ ఎండి ఎవరంటే క్రిస్టాలినా జార్జివా అనే పర్సన్ ప్రజెంట్ ఐఎంఎఫ్ ఎండిగా పనిచేస్తుంది. ఐఎంఎఫ్ ప్రజెంట్ చీఫ్ ఎకనామిస్ట్ ఎవరంటే పియరీ ఒలివర్ గౌరించెస్ అనే వ్యక్తి ప్రజెంట్ ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గా పనిచేస్తుంది. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. గతంలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గా మన ఇద్దరు ఇండియన్స్ పనిచేశారు. ఒకరేమో రఘురామ్ రాజన్, రెండు గీతా గోపినాథ్ డిప్యూటీ ఎండిగా పనిచేసింది, చీఫ్ ఎకనామిస్ట్ గా కూడా పనిచేసింది. ఫస్ట్ ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గా పనిచేసిన ఇండియన్ రఘురామ్ రాజన్ 23rd ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా 26 ఆర్బీఐ గవర్నర్. 25th ఎవరు? శక్తికాంత్ దాస్. 24th ఊర్జిత్ పటేల్. ఆ ఊర్జిత్ పటేల్ రీసెంట్ గా ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయింది. మళ్ళీ ఈయనే రీసెంట్ గా ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులైంది ఎవరంటే మన ఊర్జిత్ పటేలే. 24th ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి. ఐఎంఎఫ్ ఫార్మేషన్ ఎప్పుడు? 1944 జూలై 22
IMF హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే వాషింగ్టన్ లో IMF హెడ్ క్వార్టర్ కలదు. ఓకే, క్లియర్, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. నెక్స్ట్ 16th ఫైనాన్స్ కమిషన్, 16వ ఆర్థిక సంఘం అనేది ఒకటి న్యూస్ లోకి రావడం జరిగింది. 16th ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. 16వ ఆర్థిక సంఘం. ఈ 16వ ఆర్థిక సంఘం యొక్క కాల పరిమితి టైం పీరియడ్ 2026 నుంచి 2031 వరకు ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. 26లో స్టార్ట్ అయితే 31 వరకు ఉంటుంది. అయితే ఈ 16th ఫైనాన్స్ కు సంబంధించిన నివేదికను సమర్పించాల్సిన 16th ఫైనాన్స్ నివేదికను ఈ 2025 అక్టోబర్ 31 వరకు సమర్పించాలి. తన నివేదికను తయారు చేసిన నివేదికను అక్టోబర్ 31 లోపు సబ్మిట్ చేయాలి. కానీ ఈ నివేదిక రెడీ కాలేదు. దీన్ని పొడిగించారు. ఎప్పటి వరకు? 2025 నవంబర్ 30, 2025 నవంబర్ 30 వరకు ఈ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క నివేదికను 30 వరకు పొడిగించారు. ఆ 35 నివేదికను సమర్పించారు. అక్టోబర్ 31 నవంబర్ 30 వరకు పొడిగించారు. మరి 16th ఫైనాన్స్ కమిషన్ అన్నాం. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? నంద కిషోర్ సింగ్, NK సింగ్ అనే వ్యక్తి. 14th ఫైనాన్స్ కమిషన్ ఎవరు? వై వేణుగోపాల్ రెడ్డి. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? KC నియోగి, ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఫైనాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్ ప్రకారం? 280 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తాడు. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసి 6th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అనే వ్యక్తి ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి. మరి అరవింద్ పనగారియా మన ఫస్ట్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. నీతి ఆయోగ్ చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా ఇప్పటి వరకు 3 పనిచేశారు. ఫస్ట్ వన్ ఎవరంటే అరవింద్ పనగారియా, సెకండ్ వన్ రాజీవ్ కుమార్, థర్డ్ వన్ ప్రజెంట్ ఉన్న వ్యక్తి సుమన్ బేరి. నీతి ఆయోగ్ CEO గా 4 పనిచేశారు. ఫస్ట్ వన్ సింధుశ్రీ కుల్లార్, సెకండ్ వన్ అమితాబ్ కాంత్, థర్డ్ వన్ పరమేశ్వరన్ అయ్యర్, ఫోర్త్ ప్రజెంట్ ఉన్న వ్యక్తి BVR సుబ్రహ్మణ్యం. ఇది న్యూస్ లోకి వచ్చిన మరొక పాయింట్. నెక్స్ట్ ఇంకోటి T20 వరల్డ్ కప్ ఒకటి న్యూస్ లోకి వచ్చింది. మెన్స్ T20 వరల్డ్ కప్ ఒకటి న్యూస్ లోకి రావడం జరిగింది. మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 లో జరగబోతుంది. మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 లో జరగబోతుంది. ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు 10th మెన్స్ T20 వరల్డ్ కప్ ఇండియా శ్రీలంక 2 దేశాల్లో జరగబోతుంది. అయితే ఈ మెన్స్ T20 వరల్డ్ కప్ రీసెంట్ గా 2 కంట్రీస్ క్వాలిఫై అయ్యాయి. ఒకటి ఒమన్ అనే కంట్రీ, ఇంకోటి నేపాల్ అనే కంట్రీ. ఈ 2 కంట్రీస్ రీసెంట్ గా క్వాలిఫై కావడం జరిగింది, ఒమన్ అండ్ నేపాల్. కావడంతో ఇప్పటి వరకు మెన్స్ T20 వరల్డ్ కప్ కు 19 కంట్రీస్ క్వాలిఫై అయ్యాయి. ఇంకొక కంట్రీ మిగిలింది UAE. ఆ UAE ఇంకా క్వాలిఫై కాలేదు. అదైతే టోటల్ పార్టిసిపేట్ కంట్రీస్ 20 అయిపోతాయి. ఏది 2026 లో జరగబోయే దానికి 2 years ఒకసారి T20 జరుగుతుంది. లాస్ట్ 2024 లో జరిగింది 9th మెన్స్ T20 వరల్డ్ కప్. ఈ 9th మెన్స్ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? అమెరికా అండ్ వెస్టిండీస్, ఈ 2 కంట్రీస్ లో జరిగింది. విన్నర్ ఎవరు? ఇండియా. రన్నర్ అప్ ఎవరు? సౌత్ ఆఫ్రికా రన్నర్ అప్. మళ్ళీ 2026 లో జరుగుతుంది 10th, ఇప్పుడే చెప్పాము ఇండియా శ్రీలంక. ఆ తర్వాత 2028 లో జరుగుతుంది 11th. ఎక్కడంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో జరగబోతుంది. అసలు మెన్స్ T20 స్టార్ట్ అయింది 2007 లో. ఎక్కడ స్టార్ట్ అయింది? సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ విన్నర్ ఎవరు? ఇండియా. ఫస్ట్ రన్నర్ అప్ ఎవరు? పాకిస్తాన్ ఫస్ట్ రన్నర్ అప్. ఇది మెన్స్ T20 వరల్డ్ కప్ కి సంబంధించి. మెన్స్ T20 వరల్డ్ కప్. ఉమెన్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది ఇప్పుడు 2009 లో స్టార్ట్ అయింది. మనకు క్రికెట్ కు సంబంధించి మెన్స్ ఓడిఐ స్టార్ట్ అయింది 1975 లో ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయింది. అదే ఉమెన్స్ ఓడిఐ 1973 ఉమెన్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది 1973 ఇంగ్లాండ్. ఆ తర్వాత మెన్స్ T20 2007 లో స్టార్ట్ అయింది. ఎక్కడంటే సౌత్ ఆఫ్రికా. ఆ తర్వాత ఉమెన్స్ T20 2009 లో స్టార్ట్ అయింది. ఎక్కడంటే ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అండర్ 19 ఉమెన్ T20 వరల్డ్ కప్ 2023 లో స్టార్ట్ అయింది. ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో. ఆ తర్వాత మరొకటి ఆసియా కప్ క్రికెట్ 1984 లో స్టార్ట్ అయింది. ఆసియా కప్ క్రికెట్ 1984 లో ఎక్కడంటే UAE లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది 1998 బంగ్లాదేశ్ లో స్టార్ట్ అయింది. 1998 బంగ్లాదేశ్. అలానే మరొకటి అండర్ 19 మెన్స్ ఓడిఐ. ఇదేమో అండర్ 19 ఉమెన్ T20. ఇదేమో అండర్ 19 మెన్స్ ఓడిఐ. ఇది 1988 లో స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది. మెన్స్ ఓడిఐ, ఉమెన్స్ ఓడిఐ, మెన్స్ ఓడిఐ, ఉమెన్స్ ఓడిఐ, మెన్స్ T20, ఉమెన్ T20, అండర్ 19 ఉమెన్ T20, ఏషియన్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, అండర్ 19 మెన్స్ ఓడిఐ వరల్డ్ కప్. ఇదొకటి మనకు డైలీ అక్టోబర్ 16 కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొకటి లాస్ట్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే ఒక స్టాచ్యూకు పేరు పెట్టారు. సాక్రిఫైస్. మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనేది ఎవరి స్టాచ్యూకి పెట్టారంటే పొట్టి శ్రీరాములు స్టాచ్యూకి పెట్టబోతున్నారు. పొట్టి శ్రీరాములు యొక్క స్టాచ్యూను 2026లో ఆయన 125వ జయంతి సందర్భంగా మార్చి 16వ తారీఖున అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో ఈ స్టాచ్యూను ఓపెన్ చేయబోతున్నారు. దీని హైట్ 58 అడుగులు. 58 అడుగులు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసింది 58 కాబట్టి ఆ 58 ఫీట్స్ ఉన్న స్టాచ్యూని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. దానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరును పెట్టడం కూడా జరిగింది. ఆ పొట్టి శ్రీరాములు మరణించింది ఆమరణ నిరాహార దీక్ష చేసి 1950 డిసెంబర్ 15న మరణించాడు. ఆయన జన్మించింది 1901 మార్చి 16న ఆయన జన్మించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర పిత ఎవరంటే పొట్టి శ్రీరాములు. ఆ పొట్టి శ్రీరాములు కృషి ఫలితంగానే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ అప్పుడు 11 డిస్ట్రిక్ట్స్ ఉండే. ఆంధ్ర స్టేట్ ఫస్ట్ సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు, సెకండ్ సీఎం బెజవాడ గోపాలరెడ్డి. ఆంధ్ర స్టేట్ కి ఇద్దరు సీఎంలు, టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ. ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ ఫస్ట్ సీఎం అంటే నీలం సంజీవారెడ్డి. ఓకేనా. మరి పొట్టి శ్రీరాములు జన్మించింది మార్చి 16 అన్నాం. ఈ మార్చి 16 నేషనల్ వ్యాక్సినేషన్ డే కూడా. ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. ఆ ఎడ్వర్డ్ జెన్నరే స్మాల్ పాక్స్ అనే వ్యాక్సిన్ కనుగొన్నాడు. పొట్టి శ్రీరాములు జన్మించింది ఎప్పుడు? 1901లో జన్మించారు. ఈ 1901లో తెలంగాణలో జన్మించింది ఎవరు? కొమరం భీం జయంతి ఎప్పుడు? అక్టోబర్ 22. ఆ అక్టోబర్ 22 ఫస్ట్ చంద్రయాన్ ప్రయోగించింది 2008 అక్టోబర్ 22. ఆ అక్టోబర్ 22 బక్సార్ యుద్ధం జరిగింది. బక్సార్ యుద్ధం కూడా అక్టోబర్ 22 ఎప్పుడు? 1764. ఈ 1901 నోబెల్, ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు నోబెల్ అవార్డు స్టార్ట్ చేసింది కూడా 1901. అలానే ఈ 1901 గాంధీజీ ఫస్ట్ టైం ఐఎన్సీకి అటెండ్ అయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు గాంధీజీ అటెండ్ అయింది ఫస్ట్ ఎప్పుడంటే 1901. గాంధీజీకి సంబంధించి ఐఎన్సీ పాయింట్స్ అంటే ఒకటి 1901, 1916, 1924, 1934. గాంధీజీ ఫస్ట్ టైం అటెండ్ అయింది 1901. సెకండ్ టైం అటెండ్ అయింది 1916. గాంధీజీ ప్రెసిడెంట్ అయింది ఐఎన్సీ 1924. రిజైన్ చేసింది 1934. 24లో ప్రెసిడెంట్ అయినప్పుడు బెల్గాంలో జరిగింది. ఆ బెల్గాం ఏ స్టేట్ అంటే కర్ణాటక. ఓకేనా. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అక్టోబర్ 16 సంబంధించిన పాయింట్స్. వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. జై హింద్.